టాలీవుడ్ అగ్రకథానాయకుడు విక్టరీ వెంకటేష్, కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. కేవలం వారం రోజుల్లోనే 200 కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది ఈ సినిమా. 300 కోట్ల మార్క్ అందుకుంది. తాజాగా మరో రికార్డు దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి 33వ రోజు వసూళ్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటించారు. వికే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయి కుమార్ కీలక పాత్రలు చేశారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా 40 కోట్ల రూపాయల మేర బడ్జెట్తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ప్రీ రిలీజ్ బిజినెస్ అద్భుతంగా జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 85 కోట్ల రూపాయలుగా ట్రేడ్ అనలిస్టులు విలువ కట్టారు. ఈ టార్గెట్ కేవలం 3 రోజుల్లో ఛేదించి దుమ్ము రేపింది ఈ సినిమా. తొలి వారంలో 200 కోట్ల వసూళ్లతో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి సంక్రాంతి సినిమా ఇదే. 80 కోట్లకు పైగా లాభాలు అప్పుడే బయ్యర్లకు అందించేశారు. ఇక ఏపీ, తెలంగాణతో పాటు నార్త్ అమెరికాలో కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా దుమ్ము రేపింది. తొలివారం నార్త్ అమెరికాలో $2.3 మిలియన్ పైగా కలెక్షన్స్ వచ్చాయి. వెంకటేష్, అనిల్ రావుపూడి, దిల్ రాజు కాంబినేషన్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇదే. గతంలో వీరి కాంబోలో వచ్చిన F2, F3 చిత్రాలు 100 కోట్లకు పైగా గ్రాస్తో పాటు $1 మిలియన్ వసూళ్లు రాబట్టాయి. నార్త్ అమెరికాలో $2.9 మిలియన్ వసూళ్లు వచ్చాయి. ఇక ఈ సినిమాకి వసూళ్లు గ్రాస్ పరంగా చూసుకున్నట్లయితే తొలి రోజు 45 కోట్లు తీసుకొచ్చింది ఈ సినిమా. 3 రోజులకి 106 కోట్ల రూపాయలు, 5 రోజులకి 161 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. 10 రోజులకి 240 కోట్ల రూపాయలు, 14 రోజులకి 286 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇక 15 రోజులకి 300 కోట్ల మార్క్ అందుకుంది. రీజనల్ లాంగ్వేజ్లో అత్యధిక వసూళ్లు తీసుకొచ్చిన సినిమాగా కూడా ఒక రికార్డు నెలకొల్పింది ఈ మూవీ. 22 రోజులకి 312 కోట్లు, 27 రోజులకి 319 కోట్లు తీసుకొచ్చింది. ఇక దాదాపు 33వ రోజు 21 లక్షల రూపాయల కలెక్షన్ సాధించింది ఈ సినిమా. ఓవర్సీస్లో కూడా మంచి లాభాలు అందించింది. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్, డాకుమారా, సంక్రాంతికి వస్తున్నాం ఈ 3 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అందరూ కూడా వెంకీ చిత్రానికే జేకొట్టారు. ఇంకా సంక్రాంతికి వస్తున్నాం సినిమా దాదాపు 270 చోట్ల ఆడుతూ ఉంది. రోజుకి 20 లక్షల రూపాయల మేర కలెక్షన్స్ తీసుకువస్తూనే ఉంది. మరో 10 రోజుల పాటు ఈ సినిమాకి డోకా లేదంటున్నారు థియేటర్లు.